పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలపు 3వ ఆదివార వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయము 24వ వచనము నుండి 27వ వచనము వరకు. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచో ఏలా ఈ బాప్తిస్మనిచ్చుచున్నావు అని వారు బాప్తిస్మ యోహానును అడిగిరి. అందుకు యోహాను, నేను నీటితో బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. నేను ఆయన పాదరక్షల వారును విప్పుటకైనను యోగ్యుడను కాను అని సమాధానమిచ్చను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, ఆగమన కాలములో, క్రీస్తు రాకడకు సిద్ధపడేటువంటి కాలములో మనందరము కూడా ఉన్నాము. క్రిస్మస్ పండుగ మనకి అతి చేరువలో ఉంది. 7-8 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ ఆగమన కాలంలో క్రీస్తు భగవానుడు మన హృదయంలో జన్మించాలి అంటే మనం అన్నిటికంటే ముఖ్యంగా దీనత, వినయము అనే సుగుణాలని కలిగి ఉండాలి. దీనాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అని మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 3వ వచనంలో క్రీస్తు భగవానుడు చాలా స్పష్టముగా మనకు బోధించారు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రపంచంలో గొప్ప వాళ్ళందరూ కూడా ఎప్పుడు వినయము కలిగే ఉంటారు, తమను తాము తగ్గించుకుంటారు. తెలుగులో ఒక సామెత ఉంది కదా, అన్నీ ఉన్న ఇస్తరు అణిగి మణిగి ఉంటుంది. ఏమి లేనట్టు విస్తరతోటే వచ్చినటువంటి గొడవ అంతా కూడా. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ప్రియులారా, ప్రపంచంలోనే గణిత శాస్త్రములో మహా గొప్ప మేధావి. జ్ఞానులు ఏమంటారు అంటే, ఈ గణిత శాస్త్రములో ఇప్పటి వరకు కూడా ఆల్బర్ట్ ఐన్స్టైన్ మించినటువంటి మరొక శాస్త్రవేత్త, జ్ఞాని పుట్టలేదు అంటారు. ఆయన జీవిస్తున్న పరిసర ప్రాంతాలలో ఆయన సమయాన్ని వృధా చేయటం అంటే భయంగా ఉండేవాళ్ళు ప్రజలు. ఆయనతో అనవసరమైనటువంటి పిచ్చాపాటి మాట్లాడటానికి సిద్ధంగా ఉండేవాళ్ళు కారు. ఆయన మహా గొప్ప మేధావి. ఆయన సమయాన్ని మనం వృధా చేయకూడదో అని వారు ఆలోచించి ఆయనను అనవసరంగా డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. అయితే ఒక రోజున ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు అలా అటు ఇటు నడుస్తున్న సమయంలో ఒక చిన్న పాప, 3వ తరగతి చదివే పాప దగ్గరికి వచ్చి, మీరు లెక్కలు, గణిత శాస్త్రం మీకు బాగా వచ్చంట కదా, మా అమ్మ చెప్పింది, నాకు ఈ లెక్క చెప్పండి అన్నది. ఆ పాపని దగ్గర కూర్చోబెట్టుకొని ఆ యొక్క లెక్కని చాలా స్పష్టముగా ఆ పాపకు అర్థమయ్యే రీతిలో ఎక్కువ సమయాన్ని తీసుకొని ఆ పాపకు నేర్పించాడు. ఆ పాప ఆల్బర్ట్ ఐన్స్టీన్ అంటే ఎంత గొప్ప శాస్త్రవేత్త తెలియదు కాబట్టి చిన్న చిన్న డౌట్లకి, చిన్న చిన్న సందేహాలకి ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి దగ్గరికి వచ్చేదట. అయితే తన తల్లికి, ఆ పాప తల్లికి నిదానంగా, నా కుమార్తెలో ఏదో తేడా తెలుస్తుంది, ఏదో తేడా జరుగుతుంది, అంతకుముందు ఇంతగా లెక్కలు తెలిసి ఉండేవి కాదు, సడన్గా నా పాపకి ఇంతసేటు లెక్కలు ఎలా వస్తున్నాయి అర్థం కాక ఒక రోజున తన కుమార్తె ఎటు వెళుతుందో ఆ కుమార్తెని వెనకనుడ అనుసరించటం ప్రారంభించింది. ఇంకేముందు, చివరికి తన కుమార్తె
మహా గొప్ప మేధావి అయినటువంటి ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి దగ్గరికి వెళ్ళి ఆ చిన్న చిన్న లెక్కలు తెలుసుకోవటానికి ఆయన సమయాన్ని గంటల గంటలు వృధా చేస్తుంది. ఇది తెలుసుకున్నటువంటి తల్లి చాలా పశ్చాత్తాప హృదయంతో ఆల్బర్ట్ ఐన్స్టైన్ దగ్గరికి వచ్చి, ఆ గొప్ప శాస్త్రవేత్త దగ్గరికి వచ్చి చేతులు జోడించి, అయ్యా మహామేధావి, నన్ను క్షమించు, నా కుమార్తె మీ విలువైన సమయాన్ని వృధా చేస్తుందయ్యా, మీ అమూల్యమైనటువంటి సమయాన్ని వృధా చేస్తుంది, దయచేసి మమ్మల్ని క్షమించండి, మా పాపను క్షమించండి, తెలియక ఈ పని చేసింది అని ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి దగ్గర క్షమాపణ వేడుకుంటే, ఆ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారంట ఆ తల్లితో చెప్పాడంట, లేదు లేదమ్మా, నేను నీ కుమార్తెకు నేర్పించిన దానికంటే నీ కుమార్తె నాకు నేర్పించిందే ఎక్కువ అని చెప్పాడంటండి వినయంగా. ప్రియులారా, నేను నీ కుమార్తెకు నేర్పించిన దానికంటే నీ కుమార్తె నాకు ఒక అవకాశాన్ని ఇచ్చింది ఈ లెక్కలు చెప్పటానికి అని వినయంగా ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారే పలికారట. ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, ప్రపంచంలో గర్వం కారణంగా చాలా చెడు జరిగింది, కీడు జరిగింది. మానవాళికి కావలసిన ఏమిటి అంటే వినయము, దీనత్వము. బైబిల్ గ్రంథంలో మనకు పరిచయమైనటువంటి దేవుడు ప్రియులారా, ఆయన సర్వోన్నత స్థలంలో ఉండేటువంటి వాడైనా కానీ దీనుల యొక్క హృదయాలలో జీవించేటువంటి వాడు. ఈనాడు మనం బాప్తిస్మ యోహాను గారి గురించి తెలుసుకుంటున్నాం ప్రియులారా. బాప్తిస్మ యోహాను గారు మహా గొప్ప ప్రవక్త. ఆయన పాత నూతన నిబంధనలకు మధ్య వారధి. స్వయంగా యేసు ప్రభు మాటలలో వినాలి అంటే స్త్రీలలో జన్మించిన పురుషులందరికంటే కూడా అతి శ్రేష్ఠుడు బాప్తిస్మ యోహాను గారు. ఒక్కసారి మనం లూకాసు వార్తను ధ్యానం చేస్తే పిల్లల 1వ అధ్యాయంలో అక్కడ మనకు తెలియవచ్చేది ఏమిటి అంటే, ఏ గబ్రియేలు సన్మంస్కుడైతే మరియమాత దగ్గరికి వచ్చి మంగళవార్తను వినిపించాడో అదే దేవుని యొక్క అతిదూత అయినట్టు గబ్రియేలు సన్మంస్కుడు బాప్తిస్మ యోహాను గారి యొక్క తండ్రి అయినట్టు జకరియా దగ్గరికి వెళ్ళి బాప్తిస్మ యోహాను యొక్క జననాన్ని గురించినటువంటి ప్రకటనను చేస్తాడు. స్వయంగా తానే అక్కడికి వెళ్ళటాన్ని మనం చూస్తాం ప్రియులారా. అదేవిధంగా మనం చదువుకుంటే లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనములో తల్లి గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు బాప్తిస్మ యోహాను గారు. లూకాసు వార్త 1వ అధ్యాయం 41వ వచనములో ఆ శుభవచనములు ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆ శిశువు ఆనందముచ్చే గంతులు వేశాను, ఆమె పవిత్రాత్మచే పరిపూర్ణురాలాయను. ఈ మాట గురించి మనకి అదే లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో దేవుని దూతైన గబ్రియేలు సన్మనస్కుడు జకరియా దగ్గరకు వచ్చి బాప్తిస్మ యోహాను యొక్క జననాన్ని గురించి మాట్లాడుతూ ఈ విధంగా అంటారు. 1వ అధ్యాయం లూకాసు వార్త 15వ వచనములో, ప్రభువు దృష్టిలో అతడు గొప్పవాడగును, ద్రాక్షారసము గాని మద్యము గాని పానము చేయడు, తల్లి గర్భముననే పవిత్రాత్మ చేత నింపబడును. బాప్తిస్మ యోహాను గారి గురించి తల్లి గర్భములో ఉండగానే పరిశుద్ధాత్మ చేత నింపబడతాడు అని గాబ్రియేలు సన్మంస్కుడే స్వయంగా బాప్తిస్మ యోహాను గారి గురించి పలుకుతుంది. ఇంకా ప్రియులారా, మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 11వ వచనములో చాలా ముఖ్యమైన మాటని బాప్తిస్మ యోహాను గారి గురించి యేసు ప్రభు పలకటాన్ని మనం చూస్తాం ప్రియులారా. ఏమిటి అది? ప్రభు పలుకుతున్నాడు, మానవులందరిలో స్నాపకుడకు యోహాను కంటే అధికుడకు వాడు ఎవ్వడు పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రీస్తు ప్రభు బాప్తిస్మ యోహాను గారి గురించి పలికిన మాట ఏమిటంటే, మానవులందరిలో స్నాపకుడకు యోహాను కంటే అధికుడకు వాడు ఎవ్వడును పుట్టలేదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఎంత గొప్ప స్థాయిని ఇస్తున్నాడు బాప్తిస్మ యోహాను గారికి యేసు భగవానుడు. ఇదిగో యూదుల యొక్క విశ్వాసం ఏమిటి అంటే, ఏలియా అగ్ని గుర్రాల రథములో పరలోకానికి తీసుకొని పోబడ్డాడు కాబట్టి ఆయన మెస్సయ్యాకు రాకడకు ముందుగా ఏలియా మరలా వస్తాడు అనేటువంటిది ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాసం ప్రియులారా. దానిని నెరవేరుస్తూ ఈ విధంగా పలుకుతున్నాడు యేసుప్రభు బాప్తిస్మ యోహాను గురించి. వీనిని అంగీకరింప మీకు సమ్మతమైనచో రాబోవు ఏలియా ఇతడే. మత్తయి శుభవార్త 11వ అధ్యాయం 14వ వచనములో, ఆ తరువాత వినుటకు వీనులున్నవాడు వినుగాక అని యేసు పలికెను. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, బాప్తిస్మ యోహాను గారి గురించి ఈ ఆగమన కాలంలో మనం ఎక్కువగా తెలుసుకుంటాం. ఎక్కువ వాక్యాలు మనకు కనబడతాయి. కారణం, ఆయన దేవుని చేత అభిషేకించబడి వాగ్దాన పుత్రుడుగా, కారణజన్ముడుగా, కారణాన్ని కొరకై ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదేవిధంగా క్రీస్తు ప్రభు యొక్క రాకడ కొరకై మార్గాన్ని సుగమం చేయటానికి, సిద్ధం చేయటానికి వచ్చినటువంటి వాడు కాబట్టి ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్న మనందరము కూడా ఇదిగో ఈ బాప్తిస్మ యోహాను గారు చూపించినటువంటి బాటలో మనం నడవాలి. ఆయన బోధించినట్టు బోధనల ప్రకారం మనం జీవించాలి ప్రియారా. మనం ఆ తరువాత మత్తయి శుభవార్త 14వ అధ్యాయము 3-4 వచనాలలో బాప్తిస్మ యోహాను గారి గురించి మనం తెలుసుకుంటాం. ఆ కాలమున గలిలయ ప్రాంతములో పాలకుడుకు హెరోదు యేసు ఖ్యాతిని విని, ఇతడు స్నాపకుడుకు యోహానేమో, అతడు మృతుల నుండి లేచి ఉన్నాడు, కావున అద్భుత శక్తులు ఇతని యందు కనబడుచున్నవి అని అతని కొలువురాండ్రతో చెప్పాను. జాగ్రత్తగా ఆలకించండి పిల్లారా. బాప్తిస్మ యోహాను చనిపోయాడు. యేసు ప్రభు తన యొక్క సువార్త పరిచర్యను ప్రారంభించాడు. యేసు ప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలని, ఆశ్చర్యకార్యాలని హెరోదు విన్నాడు. విని ఏమన్నాడంటే, నేను చంపినటువంటి బాప్తిస్మ యోహానే యేసు ప్రభువులోకి వచ్చాడేమో. చూడండి పిల్లారా, యేసు ప్రభువును చూచి బాప్తిస్మ యోహానే మరలా వచ్చాడేమో ఆత్మరూపంలో, ఆయన ఆత్మలో జ్వరబడిందేమో అనుకుంటున్నాడు. బాప్తిస్మ యోహాను మరణించి జీవించుచున్నటువంటి వాడండి. చాలా శక్తిమంతుడు, నీతి కొరకే నిలబడినటువంటి వాడు, తల్లి గర్భములో ఉండే యేసుప్రభు రాకడను చూచినటువంటి వాడు, మహా గొప్ప ప్రవక్త. నేను పదే చెప్తున్న మాట ప్రియులారా ఏమిటి అంటే, యేసుప్రభును అనుసరించిన శిష్యులలో, అపోస్తులలో చాలామంది ప్రియులారా బాప్తిస్మ యోహాను గారి యొక్క శిష్యులు. అవును, ఎప్పుడైతే బాప్తిస్మ యోహాను నేను కాదు మెస్సయ్యా అని స్పష్టంగా తెలియజేశాడో, యేసు ప్రభు ఆ విధంగా వెళుతుండగా ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపలను పరిహరించువాడు అతడే అని చెప్పాడో, తన దగ్గర ఉన్న శిష్యులు అప్పుడు అతనిని యేసు ప్రభుని అనుసరించారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 35వ వచనం నుంచి మనం చదువుకుంటాం అని తెలుస్తుంది. అయితే ప్రియులారా, ఇంత గొప్ప మహాప్రవక్త అయినటువంటి బాప్తిస్మ యోహాను గారు తన నుండి మనం ఏమి నేర్చుకోవాలనుకుంటున్నాడంటే, ఈ ఆగమన కాలంలో దీనత, తగ్గింపు ప్రియులారా. తగ్గింపు, వినయము, దీనత. ఈ తగ్గింపు, వినయము, దీనత లేకుండా మనం ప్రభువును చూడలేము, ప్రభువును చేరలేము. అవును ప్రియారా, స్వయంగా సర్వశక్తిమంతుడైన దేవుడే మానవాళిని రక్షించటం కొరకై ఒక దీనుడిగా జన్మించాడు. ఒక పేద కుటుంబములో, ఒక పశువుల కొట్టములో జన్మించి, నక్కలకు బొరియలున్నవి, ఆకాశ పక్షులకు గూళ్ళున్నవి, కానీ మనుష్య కుమారుడు తలదాచుకున్నటకైనను స్థలము లేదని పలికినటువంటి గొప్ప దీనాత్ముడిగా బ్రతికాడు ఆ యేసయ్య. ఒక పశువుల కొట్టములో పేదవానిగా జన్మించినటువంటి ఆ యేసయ్య దగ్గరికి మనం వెళ్ళాలి అంటే, ఆ యేసయ్యను మనం పొందుకోవాలి అంటే, మనము కూడా దీనులుగా జీవించాలి.
దీనత కలిగి బ్రతకాలి. కాబట్టే ప్రియులారా, ఫిలిప్పీలకు రాసినటువంటి లేఖలో 2వ అధ్యాయములో క్రీస్తు ప్రభు గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఆయన అన్ని విధములుగా మానవ మాత్రుడై ఉండి అంతకంటే వినయము కలవాడై మరణము వరకు, సిలువ మరణము వరకును విధేయుడై ఉండెను. ఎవరు? యేసు ప్రభు. వినయము కలవాడై విధేయత కలవాడై ఉన్నాడు. ఆ మహాశక్తిమంతుడైనటువంటి యేసుప్రభు యొక్క రాకడ గురించి బోధించటానికి, సిద్ధపరచడానికి వచ్చినట్టు బాప్తిస్మ యోహాను గారు తన జీవితము ద్వారా, తన బోధల ద్వారా మనకి ఆగమన కాలంలో ఇచ్చేట అన్నిటికంటే ముఖ్యమైన సందేశం ఏమిటి అంటే తగ్గింపు జీవితము, దీనత, వినయము. బాప్తిస్మ యోహాను గారు ఎలా జీవించాలండి? ఎలా జీవించాడండి? పుట్టుక తేనె తాగుతూ, మిడతలను తింటూ, నారవస్త్రాలు ధరించి, కడు పేదవాడిగా, శారీరకంగా భౌతికంగా మాత్రమే కాదండి, ఆత్మీయంగా కూడా ఆయన దీనంగా జీవించాడు. ఆయన ఏమంటాడంటే, ఈ రోజున బాప్తిస్మ యోహాను గారు ఎంతోమంది ప్రజల యొక్క మారు మనస్సు కొరకై బోధిస్తూ, హృదయ పరివర్తన గురించి బోధిస్తూ యోర్దాను నదిలో బాప్తిస్మాన్ని ఇస్తుంటే ఆయన వద్దకు కొంతమంది పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు పనివాళ్ళని పంపించాడు. పంపించి, నువ్వెవరివి? నువ్వు క్రీస్తువా అని అడుగుతున్నారు. జాగ్రత్తగా వాక్యాన్ని ఆలకించుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 19వ వచనములో, యెరూషలేమున ఉన్న యూదులు యోహానును నీవు ఎవరివి అని అడుగుటకు అర్చకులను, లేవీయులను పంపగా అతడు ఇట్లు సాక్ష్యమిచ్చను. యోహాను ప్రత్యుత్తరం ఇచ్చుటకు వెనుదీయలేదు. నేను క్రీస్తును కాను అని ఇతడు ఒప్పుకొనను. అట్లయినా నీవెవడివి? ఏలియావా అని ప్రశ్నించిరి. కాదు అని పలికెను. నీవు ప్రవక్తవా అని పలికెను. కాదు అని పలికెను. మమ్ము పంపినటువంటి వాళ్ళకు సమాధానం ఇవ్వాలయ్యా, నువ్వెవరవు నాకు చెప్పయ్యా అంటే అందుకంటున్నాడు ప్రియులారా, యోహాను సువార్త 1వ అధ్యాయం 23వ వచనములో, అందుకు అతడు, ఈనాటి సువిశేషములు, అందుకు అతడు యెషయా ప్రవక్త పలికినట్లు నేను ప్రభువు మార్గమును సిద్ధము చేయుడని ఎడారిలో ఎలుగెత్తి పలుకు స్వరమును అని పలికెను. ఎంత తగ్గింపండి! ఆయన బాప్తిస్మం ఇస్తుంటే, ఆయన బోధలు చేస్తుంటే ఇతనే మెస్సయ్యా ఏమని ప్రజలు నమ్ముతున్నారు. ఈ రోజుల్లో ఎట్లాంటి రోజులండి? అవకాశం దొరికితే చాలు, ఇంకా ఎక్కి అందలం మీద కూర్చోవటమే, సింహాసనాన్ని పొందుకోవటం కోసం 100 మందిని తొక్కేయటానికైనా రెడే. వాళ్ళు నీతిమంతులైనా పర్వాలేదు, మనకి అన్యాయం మార్గంలోనే పర్వాలేదు. ప్రియులారా, బాప్తిస్మ యోహాను గారికి అవకాశం వచ్చింది. ఆయన మెస్సయ్య అనుకున్నారు కొంతమంది, కానీ నో నేను కాదు అన్నాడు. నీతి, నిజాయితీ, తగ్గింపు, దీనత్వం ప్రియులారా. ఆ తరువాత జాగ్రత్తగా ఆలకించండి. నీవు క్రీస్తువు, ఏలియావు, ప్రవక్తవు కానిచ్చో నీవు ఎలా బాప్తిస్మం ఇచ్చుచున్నావు? అందుకు యోహాను, నేను నీటితో మాత్రం బాప్తిస్మం ఇచ్చుచున్నాను, కానీ మీ మధ్య ఒకడు ఉన్నాడు, ఆయనను మీరు ఎరుగరు. నా తరువాత వచ్చు వ్యక్తి ఆయనయే. ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను యోగ్యుడిని కాను. ఎంత దీనత ప్రియులారా, ఎంత వినయం! ఇదొక్కడే చాలు ఆయన పలికిన మాట. ఈ ఆగమన కాలంలో మనం ఏం చెయ్యాలి అనేదంతా కూడా తెరచి మనకు చూపిస్తున్నాడు. ఆగమన కాలములో, ప్రభువు రాకడ కాలములో ఈ దీనత లేకపోతే, వినయము లేకపోతే, తగ్గింపు లేకపోతే మనం ఎన్ని చేసుకున్నా కానీ ప్రయోజనం శూన్యం ప్రియులారా. అటువంటి దీనతను మనకు దయచేయమని దేవుని వేడుకోవాలి. మరియ తల్లి దీనత, నేను ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. తన దాసురాలిడల తన దీనావస్థను కటాక్షించిన దేవుడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 48వ వచనం నుంచి మనం చదువుకుంటాం. ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్న మరియ తల్లి చూపించిన దీనత్వం ఇది ప్రియులారా. ఈ ఆగమన కాలంలో ఉండగా
నీవు నేను ఏ విధముగా ఉన్నాం? దీనత కలిగి ఉంటున్నామా? తగ్గింపు కలిగి ఉంటున్నామా? వినయము కలిగి ఉంటున్నామా? ఆత్మీయమైన దీనత్వం మనకు ఉండాలి ప్రియులారా. చాలా కష్టం. నేను గొప్ప, నేను గొప్ప, నేను గొప్ప, ఈ ఆత్మీయ గర్వం, సామాజిక గర్వం, లౌకికపరమైన గర్వం, జ్ఞానపరమైన గర్వం మనిషిని అందలాలెక్కిస్తుంది. ప్రభువుని వేడుకుందాం పిల్లారా. అయ్యా, నేను ఎంత ఎదిగినా కానీ ఒదిగి ఉండటం నాకు నేర్పించయ్యా, తగ్గి ఉండటం నాకు నేర్పించయ్యా, గర్వం లేకుండా మమ్మల్ని కాపాడయ్యా. నీ రాకడ కొరకు ఎదురు చూస్తుండగా మాలో ఉన్నటువంటి గర్వాన్ని ఏ కోశమంతున ఉన్నా కానీ తీసివేయి తండ్రి. నీవిచ్చినటువంటి 7 చావైన పాపాలలో గర్వం మొట్టమొదటి పాపం. నీవు దీనిలో లేవనెత్తి గర్వాత్మను అణగదొక్కుతావు, అసహించుకుంటావు అని నీ యొక్క వాక్యం మాకు బోధిస్తూ ఉంది. మదర్ తెరీసా చెప్పినట్లుగా అన్ని గర్వాల కంటే ఆత్మీయ గర్వం, నేను పునీతుడిని, నేను పరిశుద్ధుడిని, నేను ప్రార్థన చేస్తాను, దేవుడి దగ్గర కొన్న ఈ గర్వం ఇంకా ప్రమాదకరమైనది. గర్వాలను తీసివేయి తండ్రి. దీనత కలిగి కడుదీనుడిగా, దీనురాలిగా నీ దగ్గరికి వచ్చే కృపను నాకు దయచేయి తండ్రి అని తల వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, దినాత్ములు ధన్యులు, దేవరాజ్యము వారిది అని పలికావు తండ్రి. ఈనాడు బాప్తిస్మ యోహాను గారు రాబోయే మెస్సయ్యక చెప్పుల వారును విప్పుటకన నేను యోగ్యుడను కానని పలుకుతున్నాడు. ఆ మహానుభావుడు, ఆ మహా గొప్ప పునీతుడు, ఆ కరణజన్ముడు బాప్తిస్మ యోహాను గారే నీ పాదరక్షల వారును విప్పటానికైనా కానీ, చెప్పుల వారు విప్పటానికైనా కానీ యోగ్యుడు కాకపోతే మేమెంతటి వారమయ్యా? మాలో ఒకవేళ మాకు తెలియకుండా గర్వం అనే పాపం తాండవం చేస్తుంటే, మమ్మల్ని నశింపచేస్తుంటే తండ్రి, దాన్ని తీసివేయండి తండ్రి. మేము వినయము, విధేయత, దీనత్వము కలిగి జీవించటానికి కావలసినటువంటి పరిశుద్ధాత్మ శక్తిని మాకు దయచేయండి తండ్రి. ఈనాడు ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ప్రభువా, అనారోగ్యముతో బాధపడే బిడ్డలకు ప్రభువా నీ గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి తండ్రి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా ఈనాడు ఎవరైతే మా కొరకు ప్రార్థన చేయండి స్వామి అని ఈ వీడియో క్రింద మెసేజ్లు ఉంచుతున్నాను, వారందరి కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని దీవించండి, ఆశీర్వదించండి. వారి ఉద్దేశాలను, వారి తలంపులను మీరు దీవించండి, వారి బాధలను తొలగించండి నాయన. మరొకసారి ఈ వాక్య పరిచయలో పాల్గొన్నటువంటి నీ బిడ్డలందరిని దీవించి ఆశ్రయించి కాపాడమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరిని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడి మిమ్ము దీవించుగాక. ఆమెన్.